మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సీనియర్ ఎన్టీఆర్ కు ఈ జనరేషన్ లో సైతం కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. నటుడిగా సంచలన విజయాలను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తన సినిమాలలో కొన్ని సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. ఈ జనరేషన్ నటులలో ఎంతోమంది నటన విషయంలో సీనియర్ ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదలవుతున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఏదైనా చైనాలో విడుదలైతే అందరూ ఆశ్చర్యంగా ఫీలవుతారు. అయితే 1950వ దశకంలోనే తెలుగు సినిమా చైనాలో విడుదలైంది. చైనాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో మల్లీశ్వరి అనే సినిమాను ప్రదర్శించడం జరిగింది. ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో భానుమతి నటించడం గమనార్హం. ఈ సినిమాకు బిఎన్ రెడ్డి నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కింది. లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కగా ఎన్టీఆర్ నాగరాజు పాత్రలో నటించి మెప్పిస్తే భానుమతి మల్లీశ్వరి పాత్రకు ప్రాణం పోశారు. భారతీయ సినీ చరిత్రలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. 1951 సంవత్సరం డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మొదట ఈ సినిమాకు పెద్దగా టాక్ రాకపోయినా తర్వాత ఈ సినిమా పుంజుకుని రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సెకండ్ టైం రిలీజ్ చేయగా సెకండ్ టైం ఈ సినిమా ఫస్ట్ టైం ను మించి సక్సెస్ సాధించింది. 1953 సంవత్సరం మార్చి 14వ తేదీన ఈ సినిమా చైనా భాషలోకి డబ్ అయింది. ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమాను డబ్ చేయాలని భావించిన బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమాను ఇంగ్లీష్ లోకి డబ్ చేయలేదు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.